హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఓకే, నా పేరు పద్మజ. మనం टट సిలబస్లోని హిందీ సాహిత్యక విధాయ్ और उनकी విశేషతాయని చదువుకుంటున్నాం. సో చిన్న టాపిక్ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో हिंदी साहित्य की विधाएं అంటే विधाओं में सृजनात्मक तथा विचारात्मक साहित्य दीर्घ काल से निरंतर विद्वानों द्वारा लिखा जा रहा है. సో హిందీ సాహిత్యక విధాయం సాహిత్యక విధాలు అంటే మనం రాసిన మ్యాటర్ టైప్స్ అన్నమాట. ఏటేటి ఉన్నాయి అంటే ఫస్ట్ వన్ నాటక్, కహానీ, సంస్మరణ, జీవని, రిపోర్ట్, తాజ్, ఏకాంకి, ఆలోచన, రేఖాచిత్ర, డైరీ, కవిత, ఉపన్యాస్, నిబంధ, ఆత్మకథ, యాత్రవత్. కొన్ని మీకు తెలుసును, కొన్ని ఏంటో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ కుచ్ అన్య హిందీ సాహిత్యక ఇది కాకుండా ఇంకేటేటి ఉన్నాయంటే లఘు కథ ఉంది. ఓకే, నెక్స్ట్ వ్యంగ్ ఉంది, ప్రహసన్, కామెడీ, పుస్తక సమీక్ష యా పర్యాలోచన. ఒక బుక్ చదివేసి దాని గురించి రాసేదే పుస్తక సమీక్ష, విజ్ఞాన కథ, సాక్షాత్కార్, ఇంటర్వ్యూ అనమాట. అలాగే లలిత కళకి విధ ఏంటి? చిత్రకళ, పెయింటింగ్ అనమాట, ఫోటోగ్రఫీ తెలుసు మీకు. సో కంప్యూటర్, చలचित्र एवं खेल की विधाएं. ओके, खेल की विधाएं ఏటేటి? క్రియా, ఓకే, యాక్షన్, యాక్టింగ్ అనమాట, రణనీతి, స్ట్రాటజీ అనమాట. ఓకే, సిమ్యులేషన్, ప్రతిలిపి అనమాట. సిమ్యులేషన్ అంటే సాహిత్యక యాత్ర అంటే అడ్వెంచర్స్ గురించి. ఓకే, వెస్టర్న్ గురించి. ఓకే, కృత్రిమ బుద్ధిమత్త గురించి. ఓకే, ఇందులో ఇప్పుడు హిందీ గద్య సాహిత్యకి విధానం. ఇప్పుడు హిందీ గద్య ఏంటి? గద్యలో ఏటేటి? హిందీ సాహిత్యకి ప్రముఖ గద్య విధాయం నిమ్న హై. ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. ఓకే, సో ఆ 15 ఏంటంటే నాటక్, ఉపన్యాస్, నిబంధ, కహానీ, సంస్మరణ, ఆత్మకథ, జీవని, సమీక్ష, ఇంటర్వ్యూ, సాక్షాత్కార్, यात्रा साहित्य, डायरी साहित्य, रेखा चित्र, ఏకాంకి, పత్ర సాహిత్య, కావ్య ఆది. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి? नाटक. नाटक ఏంటి? हिंदी साहित्य की विधाओं में नाटक काव्य का एक रूप होता है. ఈ నాటक ఏమో ఒక काव्य का एक रूप होता है. ओके, नाटक किसका रूप होता है అని అడగొచ్చు. काव्य का एक रूप होता है. जो रचना केवल श्रवण द्वारा ही नहीं आपितु दृष्टि द्वारा भी, అంటే ఓన్లీ వినడం వల్లే కాదు, చూసి కూడా మనం దీన్ని మనం అనుభవించవచ్చు అని, చూసి కూడా ఆనందం పొందొచ్చు అని. హిందీ గద్య సాహిత్య का पहला नाटक, ఇలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో पहला नाटक क्या है? नहुष. और ఇది ఎప్పుడైంది? 1857 ईस्वी में. और इसके लेखक कौन है? ఈ నాటక రచించే అతను ఎవరు? గోపాల్ చంద్ర గిరిధర్ దాస్. ఓకే, హిందీ సాహిత్య की इस गद्य विधा की कुछ रचनाएं. ఇంకా ఉన్న ఏటేటి? అతను ఉపేంద్రనాథ్ అష్క్, అతను ఏంటి రాశారు? అంజో దీది. విష్ణు ప్రభాకర్ ఏంటి రాశారు? డాక్టర్. జగదీష్ చంద్ర మాథుర్, కోనార్క్. లక్ష్మీనారాయణ లాల్, సుందర్ రస్, మాదా, క్యాక్టస్. మోహన్ రాకేష్, ఆషాఢ కా ఏక్ దిన్ రాశారు. అలాగే వినోద్ రస్తోగి, నయా హాత్ అని రాశారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఉపన్యాస్ ఏంటి చూద్దాం. काव्य और नाटक की अपेक्षा नवीनतम होते हुए भी उपन्यास आधुनिक काल की सर्वाधिक ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా చాలా లోకప్రియమైనది ఉపన్యాసం అన్నమాట. ఓకే, इनका कारण यह है कि इसमें मनोरंजन तत्व अधिक रहता है. ఇందులో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుందంట. इसकी बहुमुखी छवि के साथ व्यक्त करने की शक्ति అవకాశ भी होती. హిందీ గద్య విధ का प्रथम उपन्यास, ఇది చాలాసార్లు అడిగాడు. సో ప్రథమ ఉపన్యాస్ ఏంటి? లాల్ శ్రీనివాస్ దాస్ ద్వారా రాసింది పరీక్షా గురు. కబ్ హై? 1882. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏటేటి ఉన్నాయి? భాగ్యవతి, శ్రద్ధారాం ఫులోరి, పరీక్షా గురు లాల్ శ్రీనివాస్ దాస్. అలాగే నూతన్ బ్రహ్మచారి, సౌ ఆజాన్ ఏక్ సుజాన్, బాలకృష్ణ భట్, పూర్ణ ప్రకాష్, చంద్రప్రభ, భారతేందు హరిశ్చంద్ర. ఓకే, ఇవన్నీ ఉపన్యాసం చాలా ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్వి ఇచ్చారు ఇందులో. చంద్రకాంత, నరేంద్ర మోహిని, వీరేంద్ర వీర్ అథవా కఠోర్ భర్ఖూన్, కుసుమ్ కుమారి, చంద్రకాంత, సంతతి, భూత్నాథ్. ఇవన్నీ ఎవరు రాశారు? దేవకీ నంద
ఖత్రి, దేవకీనందన్ ఖత్రి రాశారు ఇవన్నీ. ఓకే, ధూర్త్ రసికలాల్, ఓకే, స్వతంత్ర రమ, పరతంత్ర లక్ష్మి, హిందూ గృహస్థి, ఆదర్శ దంపతి, సుశీల్ విధవ, ఆదర్శ హిందూ, ఇవన్నీ ఎవరు రాశారు? మెహతా లజ్జారామ్ శర్మ. ఓకే, ప్రణయిని పరిణయ్, త్రివేణి, లవంగలత, లీలావతి, తారా చపలా, मलिका देवी व बंग सरोजिनी, अंगूठी का नगीना, लखनऊ की कब्रा व शाही महल सरा, ఇవన్నీ ఎవరు రాశారు? కిషోరీలాల్ గోస్వామి. ఓకే, ఓల్డ్ డేస్లోని ఇవన్నీ ఒక సీరియల్ రూపంగా తీసేవారు, కానీ అప్పుడు దూరదర్శన్లోని. ఓకే, ఇతనిది ఎక్కువ ఉండేది దేవకీనందన్ ఖత్రిది. నెక్స్ట్ ఏంటి? అద్భుత్ లాష్, అద్భుత్ ఖూన్, ఖూనీ కౌన్, గోపాల్ రాయ్ గహమరీది. ఓకే, నెక్స్ట్ నిబంధ. నిబంధ ఏంటి అంటే హిందీ సాహిత్య में गद्य का प्रथम భారతేందు యుగ్ సే జానా జాతా హై. ఓకే, నిబంధ అనగానే భారతేందు యుగ్ నుంచే స్టార్ట్ మొదలైందనమాట. ఓకే, ఇస్ కాల్ మే ప్రముఖ నిబంధ భారతేందు హరిశ్చంద్ర ప్రతాప్ నారాయణ్ మిశ్ర, వీళ్ళిద్దరు ఎక్కువ ఉండేవారు. దాత్, భౌ, నారి ఇలాంటివన్నీ రాశారు. బాలకృష్ణ భట్ ఏంటి రాశారు? కృషकों की दुरावस्था. ఓకే, ప్రేమ్ ఘన్ కా నామ్ లియా జా సక్తా హై, ఇంకొక ఎక్కువైన ఫేమస్ పేరు ప్రేమ్ ఘన్. ఓకే, ఇందులో నేటేటి ఉన్నాయి నిబంధనలు? రాజా భోజ్ కా సపనా, ఇది బుక్లో చదివే ఉంటారు. శివప్రసాద్, అతనికి ఉపాధి ఏంటి? సితారే హింద్. ఇలా కూడా అడగొచ్చు, సితారే హింద్ కిస్కి ఉపాధి హై? తో శివప్రసాద్ కి హై. ఓకే, సో ఇన్కా నిబంధ క్యా హై? రాజా భోజ్ కా సపనా. ఒక్కొక్కసారి రాజా భోజ్ కా సపనా క్యా హై అని అడుగుతాడు. నిబంధ, ఉపన్యాస, కహానియా, నాటక అని. సో ఇది నిబంధ కాబట్టి నిబంధని గుర్తుపెట్టుకున్నా. म्यूनिसिपैलिटी के कारनामे. ओके, जनकस्य दंड, रसज्ञ रंजन, कवि और कविता, लेखांजलि, आत्मनिवेदन, सुतापराधी, महावीर प्रसाद द्विवेदी इवన్నీ అన్నమాట. నెక్స్ట్ ఏంటి? विक्रमोर्वशी की मूल कथा, अमंगल के स्थान में मंगल शब्द, मारेसी, मोही, कुठाव, कछुआ धर्म इवన్నీ चंद्रधर शर्मा गुलेरीदी. ओके, शिव शंभू के चिट्टे, चिट्टे और खत, बाल मुकुंद गुप्ता दी. निबंध नवनीत, खुशामद, आप, बात, भौ, प्रताप, पीयूष इवన్నీ ఎవరిది? प्रताप नारायण मिश्र दी. पद्म पराग, प्रबंध मंजरी में संकलित निबंध ఎవరిది? పద్మ సింగ్ శర్మది. ఓకే, నెక్స్ట్ కహాని. కహాని ఏంటి? కహానీ సాహిత్యకి సబ్సే ప్రాచీన్. కహానీ అంటే చాలా ప్రాచీన విధి అనమాట, చాలా పాతది ఇది. ఓకే, పాత టైప్. ओके, అంటే वेरी ओल्ड, చాలా కాలం నుంచి మొదలైంది, స్టార్టింగ్ నుంచి. और समय समय पर इसकी परिभाषा देने का प्रयत्न विद्वानों द्वारा किया जा रहा है. इस विषय में प्रेमचंद का कथन था कि कहानी वह रचना है जिसमें जीवन की किसी एक अंग या किस मनोभाव को प्रदर्शित करना ही लेखक का उद्देश्य रहता है. జీవితంలో ఉన్న ఒక అంశాన్ని తెలిపేదే కహాని అని ప్రేమచంద్ అంటున్నారు. उसके चरित्र, उसकी शैली, उसका कथा विन्यास उसी भाव को पुष्टि करते हैं. ఓకే, ఆ కహానీలో వచ్చే పాత్రల గురించి, వాళ్ళ చరిత్ర గురించి చెప్పేది కహానీ అని, అంటే ఫుల్ డీటెయిల్గాని. ఓకే, ఇందులోని కహానీ ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ ఏంటంటే రాణి కేతకీకి కహానీ, ఇన్షాల్లా ఇది చాలాసార్లు అడిగాడు క్వశ్చన్ ఎగ్జామ్స్లోని. రాణి కేతకీకి కహానీ, ఇది కహానీయ గద్య అని చెప్తే మీకు ఈ బుక్లోనే కహానీ ఉంది కాబట్టి కహానీ అని మీరు ఈజీ గుర్తుంటారు. కానీ దీనికి రైటర్ ఎవరు? ఇన్షాల్లా ఖా. రాజా భోజ్ కా సపనా, राजा शिव प्रसाद सिंह सितारे हिंद. ओके, अद्भुत अपूर्व सपना भारतेंदु, दुलवाई, राजा बाल घोष, बंगल महिला, బంగ మహిళ కూడా అంటారు. ఇది కూడా అడిగాడు చాలాసార్లు, గుర్తుపెట్టుకోండి. ఇందుమతి, గుల్బహార్, కిషోరీలాల్ గోస్వామి. ఓకే, मन की चंचलता, माधव प्रसाद मिश्रा, प्लेग की चुड़ैल, ఓకే, భగవాన్ దీన్, 11 वर्ष का समय రామచంద్ర శుక్ల. ఇది కూడా అడిగాడు ఒకసారి. అన్నీ చదివి గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ బుక్స్, రైటర్స్ ఇవే మెయిన్. संस्मरण ఏంటి? సంస్మరణ विधा को हम पूर्ण स्मृति भी कहते हैं. అంటే సంస్మరణ పూర్ణ స్మృతి అంటే
జ్ఞాపకాలు అన్నమాట. ओके, स्मृति का एक सिरा वर्तमान से जुड़ा होता है और दूसरा अतीत से. ओके, దానికి మనం సంస్మరణ అంటాము, గుర్తించుకోవడం అన్నమాట. यह आधुनिक काल में नव विकासित सर्वाधिक विवादों से घिरी साहित्य विधा है. ओके, हिंदी की यह विधा कभी तो जीवनी, रेखाचित्र, रिपोर्टाज और कभी निबंध के अंतर्गत परिगणित हो गई है. ओके, उसकी विशाल परंपरा ने आज इस हिंदी साहित्य रूप को स्वतंत्र अस्तित्व प्रदान किया है. उदाहरण के लिए हिंदी गद्य की इस विधा की कुछ कृतियाँ हैं. కొంతమంది రాశారు ఈ సంస్మరణ. प्रकाश चंद्र गुप्त, पुरानी स्मृतियाँ. राधिका रमन प्रसाद सिंह, मौलवी साहब, देवी बाबा. కనయ్యలాల్ మిశ్ర, ప్రభాకర్. ఇది అడిగాడు, ఒకసారి చూసుకోండి. కనయ్యలాల్ మిశ్ర, ప్రభాకర్, जिंदगी मुस्कुराई. देवेंद्र सत्यार्थी, रेखाएं बोल उठी, क्या गोरी और सांवरी. జైనేంద్ర కుమార్, ये और वे. ఓకే, ఇప్పుడు ఆత్మకథ ఏంటి అంటే, लेखक जब स्वयं अपने जीवन को लेखाकार अथवा पुस्तकाकार रूप में हमारे सामने रखता है, तब उसे आत्मकथा అంటే మన కథ అన్నమాట. మన ఆత్మకథ దానికే ఆత్మకథ అంటారు. మన గురించి మనం రాసుకున్నది A to Z. సో हिंदी में आत्मकथ गद्य की एक नवीन विधा है. ఇది కొత్త విధ అన్నమాట. उपन्यास, कहानी, जीवनी की भांति लोकप्रिय है. ओके, सो इंदुलोनी परंतु आत्मकथा वह अपनी विवेकानुसार आवश्यक घटनाओं का चुनाव करता है. हिंदी साहित्य की इस गद्य विधा की कुछ रचनाएं ఏంటేంటి? अर्धकथानक. ओके, 1641 में बनारसी दास जय ने. ओके, स्वरचित आत्मचरित्र. ओके, सो 1879 दयानंद सरस्वती. 1879 में मुझमें देव जीवन का विकास. 1909 में सत्यानंद अग्नोत्री. मेरे जीवन के अनुभव. 1914 में संत राय. फिजी द्वीप में मेरे 21 वर्ष. ओके, 1914 में तोताराम सनाच्य. ఓకే, ఇవి ఆత్మకథ బుక్కులు కట్టింది. నెక్స్ట్ జీవని అంటే ఏంటి? కిసి వ్యక్తికి జీవన్ కా చరిత్ర చిత్రణ కర్నా. మన గురించి మనం రాసుకున్నది ఆత్మకథ, వేరే వాళ్ళ జీవితాల గురించి రాసేది ఏంటి? జీవని అన్నమాట. సో किसी व्यक्ति विशेष संपूर्ण वृत्तांत को जीवनी कहते हैं. ओके, जीवनी का अंग्रेजी अर्थ है बायोग्राफी. ओके, इस गद्य की विधा की कुछ रचनाएं एटेटी. भक्तमाल. ओके, 1585 में नाभादास ने बनाया है. 84 वैष्णव की वार्ता. ఇది అడిగాడు చాలాసార్లు. ओके, 84 वैष्णव की वार्ता. 252 वैष्णव की वार्ता 17वीं सदी में गोसाई गोकुलनाथ ने. दयानंद दिग्विजय 1881. गोपाल शर्मा शास्त्री ने. नेपोलियन बोनापार्ट का जीवन चरित्र 1883. रमाशंकर व्यास ने. ओके, महाराजा मानसिंह का जीवन चरित्र 1883. राजा मालदेव 1889. उदय सिंह महाराज 1893. ओके, जसवंत 1896. प्रताप सिंह महाराणा 1903 में. संग्राम सिंह राणा 1904 में. देवी प्रसाद मुसीफ. ओके, अहिल्या बाई का जीवन चरित्र 1887. ओके, और छत्रपति शिवाजी का जीवन चरित्र कब है? ఇయరు అడుగుతారు, బుక్ నేమ్ అడుగుతాడు. ఒక్కొక్కసారి ఇది జీవనియా, కహానియా, నిబంధ, ఆత్మకథవా అని అడుగుతాడు. సో అన్నీ గుర్తు పెట్టుకొని ఒక దగ్గర రాసుకొని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి. मीराबाई का जीवन चरित्र 1893. कार्तिक प्रसाद खत्री ने की है. ఓకే, నెక్స్ట్ ఏంటి? యాత్రా సాహిత్య. మనం ఎక్కడికైనా వెళ్తే దాని గురించి రాసేదే यात्रा साहित्य. एक स्थान से दूसरे स्थान पर जाने की क्रिया कहलाती है. यात्रा का वर्णन किया जाता है, यहाँ यात्रा वृत्त कहते हैं. इस गद्य विधा का पहला यात्रा वृत्त सरयू पार की यात्रा. फर्स्ट यात्रा साहित्य ఏంటి అంటే सरयू पार की यात्रा 1871 में, और इसके लेखक भारतेंदु हरिश्चंद्र ने. ఇందులో కొన్ని బుక్స్ ఏంటి? सरयू पार की यात्रा, ओके, मेहदावल की यात्रा, लखनऊ की यात्रा, हरिद्वार की यात्रा,
ఇవన్నీ ఎవరు రాశారు? భారతేందు హరిశ్చంద్ర. लंदन यात्रा श्रीमती हरदेवी ने, ओके, लंदन का यात्रा, ओके, भगवान दास वर्मा 1884 में भगवान दास वर्मा ने लिखा है. मेरी पूर्व दिग्यात्रा 1885, मेरी दक्षिण दिग्यात्रा 1886, ओके, दामोदर शास्त्री ने. అలాగే బ్రజ్ వినోద్ 1888, ఓకే, తోతారాం వర్మ రాశారు. రామేశ్వరం యాత్ర 93, बद्री का आश्रम यात्रा 1902 में देवी प्रसाद खत्री ने రాశారనమాట. అలాగే గయా యాత్ర బాలకృష్ణ భట్, ఇది కూడా అడిగాడు, ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇయరు, ఇది యాత్ర సాహిత్య, రైటర్ ఎవరు, ఓకే. నెక్స్ట్ ఏంటి? డైరీ సాహిత్య. డైరీ ఏంటి మీకు ఆల్రెడీ తెలుస్తుంది. डायरी हमारी लेखन व्यक्ति के द्वारा अपने अनुभवों, सोच और भावनाओं को लिखित रूप में अंकित करके बनाया गया एक संग्रह है. ఓకే, మనం ఈరోజు దినచర్య, మనం ఏంటి అనిపించాం, మన ఆలోచన ఏంటి, మన భావనలు ఏంటి, మనం ఏంటి ఫీల్ చేస్తున్నాం, అవన్నీ రాసేదే అది డైరీ అనమాట. विश्व में हुए महान व्यक्ति डायरी लेखन का कार्य करते हैं. उनके अनुभवों, उसके निधन के बाद भी కై లోగంకు ప్రేరణ. పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ డైరీలో రాస్తారు వాళ్ళ అనుభవాలు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ అనుభవాలు మనం చదివి మనం తెలుసుకోవచ్చు అనమాట. హిందీ में इस गद्य विधा के डायरी लेखकों में फर्स्ट ఎవరు? महात्मा गांधी, ओके. नेक्स्ट जमाना लाल बजाज, बच्चन, मोहन राकेश, धीरेन्द्र वर्मा, मुक्ति बोध. एक साहित्य की डायरी दिनकर जयप्रकाश के नाम विशेष रूप से उल्लेखनीय. ఈ డైరీలోని ఎక్కువ పేరు వచ్చింది ఎవరు? దినకర్, జయప్రకాష్ కే నామ్, ఓకే, ఎక్కువ ఉల్లేఖనీయ అంటే ఎక్కువ ప్రచారంలో వచ్చింది. రేఖాచిత్ర ఏంటి? हिंदी साहित्य की इस विधा में पर्याय रूप में व्यक्ति चित्र, शब्द चित्र, शब्दांकन आदि शब्दों का प्रयोग भी होता है, परंतु प्रायः विद्वान इस विधा को रेखाचित्र नाम से अभिहित करते हैं. उदाहरण स्वरूप कुछ रचनाएं इस हिंदी विधा की निम्न है. व्यक्ति का चित्र కొంతమంది చూడండి స్టోరీ చెప్పాలంటే ఒక పిక్చర్ ద్వారా చెప్పేస్తారు, సో అది రేఖాచిత్ర. ఓకే, పద్మ పరాగ్, ఓకే, పద్మ పరాగ్ 1929 ईस्वी में పద్మ సింగ్. ఇలా పద్మ ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు మైండ్లో గుర్తుండిపోతుంది. बोलती प्रतिमा 1937 श्रीराम शर्मा. शब्द चित्र एवं रेखा चित्र 1940 पुरानी स्मृतियाँ और नए स्केच, ओके, 1947 प्रकाश चंद्र गुप्त. अतीत के चलचित्र 1941, स्मृति के रेखाएं 1947 महादेवी वर्मा రాశారనమాట. ఓకే, जो ना भूल सका 1945 భదంత్ ఆనంద్ కౌసల్యాన్. ఇది అడిగాడు, ఒకసారి చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. మాటికి మూర్తి, ఇది కూడా అడిగాడు. और गेहूँ और गुलाब, సో రామ వృక్ష బేనిపూరి, ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి బాగా, ఎగ్జామ్లో ఒకసారి అడిగారు. నెక్స్ట్ ఏకాంకి ఏంటి అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? 1 act ప్లే అని, ఓకే. హిందీలో ఏకాంకి, ఇంగ్లీష్లో 1 act ప్లే. हिंदी साहित्य की विधा आधुनिक काल में हिंदी भाषा में अंग्रेजी के संपर्क का परिणाम है, पर भारत के लिए यह साहित्य रूप नया बिल्कुल नहीं है. इसलिए ప్రొఫెసర్ అమర్నాథ్ అంటే ఇంగ్లీష్లో వచ్చిన తర్వాత ఈ 1 act ప్లే అని చెప్పారు, కానీ ఇది ముందు నుంచే ఉండేదంట. ప్రొఫెసర్ అమర్నాథ్ ఏమంటున్నారంటే ఏకాంకి నాటक हिंदी में सर्वथा नवनीत कृति है. इसका जन्म हिंदी साहित्य में अंग्रेजी के प्रभाव के कुछ वर्ष पूर्व ही ముందే వచ్చేసిందంట. इस वाक्य के विरोध में डॉक्टर सरादन सिंह का कथन है कि यह मानना कितना भ्रामक होगा कि हिंदी एकांकी के सामने कोई भारतीय आदर्श ही ना था. हिंदी साहित्य की इस विधा की कुछ कृतियाँ निम्न हैं. 889 तन मन धन गुसाई जी के अर्पण, राधाचरण गोस्वामी, शिक्षादान बालकृष्ण भट्ट, जनेऊ का खेल देवकी नंदन खत्री. ఇది కూడా అడిగాడు ఒకసారి ఎగ్జామ్లోని. चार वचारे अफजल बद, भाई मियाँ, ఇది ఎవరు? पांडे बेचन शर्मा उग्र. ఇది కూడా అడుగుతాడు, इसका उपनाम क्या है? पांडे बचन शर्मा उग्र उपाधि है, ओके. आर्नेरी, मजिस्ट्रेट, राजपूत की हार, प्रताप प्रतिज्ञा, ఇవన్నీ ఎవరిది? సుదర్శన్ది.
ఓకే. నెక్స్ట్ సమీక్ష. సమీక్ష ఏంటి అంటే बुद्धि आदि जमीन है అంటే बढ़िया पुस्तक समीक्षा नहीं लिख सकता है. ఓకే. बढ़िया ఆలోచన भी नहीं लिख सकता है. ఒక పుస్తకం చదివి దాని గురించి నిర్ణయించడం అనమాట. సాహిత్య ఆలోచన के लिए ज़रूरी है. ఏంటి ఇంపార్టెంట్ ఈ ఆలోచన గురించి? రచన के मर्म की पहचान. ఎందుకు ఆ బుక్ మొత్తం రాసే దానికి థీమ్ ఏంటి, దాని మెసేజ్ ఏంటి అని. रचना की संवेदना, भाषा, शिल्पी, अंतर्दृष्टि आदि को पहचानने वाली सक्षम और निर्भीक दृष्टि से व्यवहारिक आलोचना बनती है. ओके. निश्चय ही साहित्यिक सैद्धांतिक आलोचना सहायक है, लेकिन वह व्यवहारिक आलोचना का विकल्प नहीं हो सकती है. हिंदी और अन्य भाषाओं के जितने मान्य आलोचक हैं, ఇందులో ఆలోచకులు ఎక్కువ ఉన్నారు. ఎవరెవరు అంటే పుస్తకం గురించి చెప్పేది. ప్రథమ పుస్తక సమీక్షక్ భీతే, అందులోని మెయిన్ రామచంద్ర శుక్ల్. ఎవరు ఏటి రాసినా పుస్తకం గురించి ఎక్కువ రాసేవాడు ఆలోచక ఎవరు? రామచంద్ర శుక్ల్. నంద దులారే వాజ్పేయి, రామ్ విలాస్ శర్మ, నలిన్ విలోచన్ శర్మ, విజయదేవ్ నారాయణ సాహి, ओके, नामवर सिंह या टी.एस. इलियट, ओके, F.R. లివిస్ आदि को याद किया जाता है. వీళ్ళు ఏ బుక్ చదివేసి ఏ బుక్ చూడండి, ఇతను రాసిన పుస్తకాల గురించి ఇతను సమీక్ష చేసేసి ఇలాగున్నది అలాగున్నది అని రామచంద్ర శుక్ల చాలాసార్లు సజెషన్ ఇచ్చారు. సో ఆలోచక అనమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ సాహితీ या साक्षात्कार. ओके. इंटरव्यू की साक्षात्कार अंटर हिंदी. हिंदी के आधुनिक गद्य विधाओं में साक्षात्कार विधा अभी भी शैव अवस्था में है, అంటే డెవలప్ అవ్వలేదు అని అర్థం. ఓకే. रेखाचित्र, ओके, रिपोर्टाज, आत्मकथा, अपनी लेखन आदि साहित्यिक इतिहास पर्याप्त महत्व प्राप्त हो चुकी है, परंतु इतिहास लेखकों द्वारा साक्षात्कार विधा को दिन एक को डेवलप अव्वलेदु అని. अन्य विधा में साक्षात्कार विधा की एक ऐसी विधा है जिसके द्वारा किसी साहित्य के जीवन दर्शन एवं उसके दृष्टिकोण तथा उसके अभिरुचियों की गहन एवं तथ्यमूलक जानकारी न्यूनतम समय की जा सकती है. इंटरव्यू द्वारा वड़ ఆలోచన వాడి ఉద్దేశం కానీ తెలుసుకోవచ్చు క్వశ్చన్లు అడిగి. ऐसे सशक्त गद्य विधा की विकास उनकी गुणवत्ता के अनुपात में सही दर पर नहीं हो सकना आश्चर्यजनक नहीं. तो क्या है, ఒక ఇంటర్వ్యూ ద్వారా ఒక మనిషి తాలూకా క్యారెక్టర్ భావాలు మనం చెప్పలేము కదా, వాడు నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో. సో దాని గురించి డిస్కషన్ అనమాట ఇంటర్వ్యూ. నెక్స్ట్ పత్ర సాహిత్య. ఓకే. पत्र साहित्य वैयक्तिक विधा है. कौन सी विधा है? पत्र साहित्य वैयक्तिक विधा है. ओके. उनमें सार्वजनीनता होती है. पत्र साहित्य हिंदी की वैयक्तिक विधा है. पत्र ना तो प्रकाशन के लिए लिखे जाते हैं और उनमें सार्वजनिकता होती है. ओके. हिंदी साहित्य के इतिहास और समीक्षा ग्रंथ इस विधा के विकास या महत्व के संबंध में प्राय मौन है. దీన్ని కూడా ఎక్కువ డెవలప్ చేయలేకపోయారు. इसका एक कारण है एन रीज़न व्यवस्थित रूप से छपे हुए पत्र संग्रहों की विरलता और दूसरा हमारा उपेक्षा भाव. ఓకే. లైన్ వైస్ దేని తర్వాత ఎలాగా రాశారు, ఎవరు రాశారు, ఏంటి రాశారు, దాని సీక్వెన్స్ వీళ్ళకి దొరకలేదు. ओके. और समयांतर में पत्र पत्रिकाओं की भरमार के साथ साथ ఆ తర్వాత పత్ర పత్రికల మ్యాగజైన్స్ వచ్చాయన్నమాట. ఓకే. आत्मचेतना आदि आई है. पत्र लेखन और प्रकाशन प्रारंभ हुआ है. धीरे धीरे दिवंगत साहित्यकारी को पत्र स्मृति ग्रंथों में छपने लगे हैं. सर्वप्रथम पंडित बनारसी दास चतुर्वेदी का क्या है? फर्स्ट रत्न स्टार्ट చేశారన్నమాట. उन्होंने तो पत्र लेखन को एक व्यसन के रूप में ही स्वीकार कर लिया है और कुछ लेखकों को लेकर पत्र लेखन मंडल का स्थापना की है और उनके सक्रिय सदस्य आचार्य शिव पूजन सहाय भी थे. ओके. अतन हेल्प చేసే शिव पूजन सहाय. पत्र साहित्य नामक हिंदी विधा की प्रमुख रचना है. पत्र సాహిత్యంలోని ఏటేటి వాళ్ళు రాశారంటే भगवदत्त. ओके. भगवदत्त ऋषि दयानंद का पत्र व्यवहार 1909 सतीश चंद्र पत्रांजलि 1922, सुभाष चंद्र बोस पत्रावली వీళ్ళు పెట్టుకున్న మ్యాగజైన్ పేర్లు అనమాట. भदंत, आनंद, कौशल्यान, भिक्षु के पत्र
डॉक्टर धीरेन्द्र वर्मा यूरोप के पत्र, ओके, सत्य भक्त स्वामी अनमोल पत्र 1950 सूर्य बाला सिंह मनोहर पत्र 1952, ब्रजमोहन लाल वर्मा लंदन के पत्र 54, बैजनाथ सिंह विनोद द्विवेदी पत्रावली 54, बनारसी दास चतुर्वेदी व हरिशंकर शर्मा पद्म सिंह शर्मा के पत्र 56, धीरेन्द्र वर्मा व लक्ष्मी सागर वैष्णव प्राचीन हिंदी का पत्र संग्रह 59. ఓకే, నెక్స్ట్ ఏంటి కావ్యం. కావ్య తెలుసు కదా మీకు, కవితలు. सो पद्यात्मक एवं छंदबद्ध रचना काव्य कहलाती है. पद्यात्मक और छंद, छंद तो కూడిందే కావ్యం అని. ఓకే, उसमें भावनाओं की प्रधानता होती है, ఫీలింగ్స్ ఉంటాయి పద్యంలోని. उसका సాహిత్య ఆనంద సృజన करता है, అది వినడానికి ఎంతో హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ओके, ये उसके बाद इसके उद्देश्य सौंदर्य की अनुभूति द्वारा आनंद की प्राप्ति होती है. काव्य द्वारा भाषा को भी समृद्धि होती है. आ काव्य द्वारा భాష కూడా समृद्धि అవుతుందన్నమాట. परंतु मूलतः आनंद का साधन है. तर्क, युक्ति एवं चमत्कार आदि का आश्रय लेकर कवि रसानुभूति का संवेद प्रभाव उत्पन्न करता है. काव्यों की कुछ कृतियाँ उदाहरण हैं. ఏటేటి కావ్యాలు? రామాయण ఎవరు రాశారు? वाल्मीकि. महाभारत व्यास. पद्मावत मलिक मोहम्मद जायसी. रामचरितमानस तुलसीदास. कामायनी जयशंकर प्रसाद. साकेत मैथिली शरण गुप्त. ఓకే, ఈ కావ్యాలు రాశారు. నెక్స్ట్ कविता. कविता ఏంటి? हिंदी साहित्य की कविता विधा में यथार्थ का यथारूप चित्रण नहीं मिलता, वरना यथार्थ को जिस रूप में देखता है तथा जिस रूप में उससे ప్రభావిत होता है उसी का चित्रण करता है. ఇందులోని ఇది साहित्य की कविता विधा है. ओके, यथार्थ रूप चित्रण नहीं मिलता, वरना यथार्थ को कवि जिस रूप में देखता है, जिस रूप में उसमें प्रभावित होता है उसी का चित्रण करता है. ఈ కవితలోని వాడు ఏటి చూస్తాడో దాని ప్రకారంగా వాడు ప్రభావితమై రాస్తాడు. कवि का सत्य सामान्य सत्य से भिन्न प्रतीत होता है. वह इसी प्रभाव को देखने के लिए अतिशयोक्ति का सहारा भी लेता है. अतः काव्य में अतिशयोक्ति भी दोष न होकर अलंकार बन जाती है. ओके, ఇది कविता की विधा है. ఓకే, ఇంతవరకు మనం చదువుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఇవి ప్రిపేర్ అవ్వండి, బాగా చదవండి, ఎగ్జామ్ రాయండి. ఓకే, నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.